మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో 100% కూటమి ఫామ్ చేస్తుందండి. 100% దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఇక డెఫినెట్గా మహాకూటమి కూడా ఫామ్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న స్టూడెంట్స్ భవిష్యత్తు బాగోవాలన్నా, రైతులు బాగుపడాలన్నా, ఏదైనా కూటమి భవిష్యత్తు కూటమి వస్తే అందరి భవిష్యత్తు బాగుంటుంది, రాజధాని కూడా డెవలప్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో అందరూ కూడా ఇప్పుడు యూత్ అందరూ కూడా మన కూటమికే ఓట్లు వేసారని చెప్పి మా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి కూటమి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కూటమికి డెఫినెట్గా ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ 100%. రాజమండ్రి విషయానికి వస్తే, రాజమండ్రి విషయంలో అందరూ చేసిన తప్పులే చేశారండి. రాజమండ్రి ఇప్పటివరకు చిన్న వర్షం వస్తే ఎవరు ఇందులోకి వెళ్ళిపోతారో తెలియకుండా ఉన్న పరిస్థితి. హ్యాపీ స్ట్రీట్లు ఆ స్ట్రీట్లు పెట్టడం కాదండి. ముందు రాజమండ్రిలో చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా గోదావరిలోకి వెళ్ళిపోయేలా చేస్తే అందరూ ప్రజలు సుఖపడతారు, వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి మా ప్రగాఢ విశ్వాసం. నా అభిప్రాయం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మొన్న జరిగినటువంటి 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలంటే బయట నుంచి వస్తున్న వార్తలు కానీ, నా అభిప్రాయం కానీ ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకు రావాలని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సంక్షేమాలను ఎవరు కూడా కొట్టిపారేయట్లేదు. కారణం ఏంటంటే అవి కావాలి అంటే ఎంతవరకు మనం ఇవ్వాలి అంటే దానికి సోర్సెస్ ఏం కావాలి అంటే డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ పాయింట్ డెవలప్మెంట్. మనం ఏదైనా డెవలప్మెంట్ చేసి దాని నుంచి వస్తున్నట్టు రెవెన్యూని మనం ఎవరికి ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి కాకుండా, అంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్ కావచ్చు, ఏజ్డ్ పీపుల్స్ కావచ్చు, ఈ పనులను చేద్దాం మేము నమ్ముతున్నాం. అలా అని ఈ ప్రభుత్వం చేయదనేది కాదు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ వీళ్ళు ఎంతవరకు ఏంటంటే సంక్షేమాలకి మనం పనిచేస్తున్నట్టయితే నెక్స్ట్ టైం మన అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి? కొన్ని పరిశ్రమలు రావాలి, అలాగే కొన్ని మంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటివి వస్తున్నట్లయితే మనకు కొంత రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ లేనప్పుడు మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి డబ్బుల్ని పనిచేస్తుంటే దానివల్ల మన రాష్ట్రం అనేది కుంటిపడిపోతుంది. మన రాజమండ్రిలో ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీగా చేసినటువంటి భర్త గారు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో నుంచి ఉన్నటువంటి ఫండ్స్ని ఆయన తీసుకుని దాన్ని చేయటం వరకు చేశారు. కొంత చూపించి రూపురేఖలు మార్చారు, బాగానే ఉంది. కానీ అది ఎంతవరకు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. ఎడ్జ్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసు గారికి మాత్రం ఉందని మేము నమ్ముతున్నామండి. ఆయన వస్తే ఏమీ లేదండి. ఇప్పుడు గతంలో టీడీపీ హయాంలో ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు ఉన్నారు. కానీ వీళ్ళు అభివృద్ధికి కొంచెం వెనకడుగు వేసేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. ఏమి చేయాలంటే మన నగరాన్ని మొట్టమొదటిగా ముంపు ప్రాంతానికి చాలా ఇబ్బంది, కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క రౌడీ మోకలు అనేది కొన్ని బ్యాచెస్ ఉన్నాయని కొన్ని అలాంటి వాళ్ళు కట్టడి చేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ డెవలప్ చేసి, అలాగే ఆరోగ్య అంటే వైద్యానికి సంబంధించినటువంటి సెక్టార్ని డెవలప్ చేస్తే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నామండి. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ రకంగా డెవలప్ అవుతుంది, మనం ఏ రకంగా వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క భవిష్యత్తుని మనం ఎలా స్టాండ్ చేయగలం అనేది ఒక భయాందోళన అయితే ఉంది. దానికి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా మనం ఎంప్లాయ్మెంట్లో ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని మనం చేర్చగలం, ఇవన్నీ కూడా మన ప్రతి ఒక్క నేననే కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉన్నటువంటి ఈ లక్ష్యం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారంటే అటు ఇటు అల్లరి చిల్లరగా తిరిగే మోకళ్ళకి రకరకాలు, ఇప్పుడు గంజాయి ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. వాటి వల్ల ఇలాంటి చదువుకునే చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు. కానీ దానికి ఇదే ఓకే మనకు మంచి వే అనుకుని వాళ్ళు ఆ వేలో పడిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళే కాలు రాసేసుకుంటున్నారు. అది ఒకటి మనకి ఉండకూడదని అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మన యొక్క ఇటువంటి చిన్నపిల్లలను కూడా మనం ఒక మంచి వేలో వెళ్ళే విధంగా వాళ్ళని తయారు చేసేదానికి కృషి చేసే వాళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే అండి కూటమి రావాలని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్ గారి గవర్నమెంట్ బాగానే చేశారు, అన్నీ ఆయన సంక్షేమ పథకాలన్నీ చేశారు. కానీ డెవలప్మెంటే కొంచెం తక్కువ ఉండటం వల్ల మెయిన్ చదువుకున్న పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు దొరక్క హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలా చదువుకున్న పిల్లలు పేరెంట్స్ని వదిలేసి ఉద్యోగాలు ఇచ్చా వేరే స్టేట్కి వెళ్ళటం జరుగుతుందండి. అలా కాకుండా అదేదో డెవలప్మెంట్ ఇక్కడే మన స్టేట్లో జరిగితే
మన పిల్లలు మన స్టేట్లోనే ఉంటూ ఇక్కడే చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ పేరెంట్స్కి దగ్గరగా ఉంటారని మేము అభిప్రాయపడుతున్నాం. నెక్స్ట్ మన రాజమండ్రి విషయానికి వస్తే అండి, భరత్ గారు బాగానే చేశారు, దాన్ని ఎవరు కాదనరండి. కాకపోతే మెయిన్ ఆ స్టేట్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ భరత్ గారు చేసిన దాని మీద కూడా పడడం వల్ల ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు వస్తారని మేము అభిప్రాయపడుతున్నాం. ఆయన వస్తే ముఖ్యంగా మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదండి రాజమండ్రిలో. ఎవరు వచ్చినా సరే ఏదో చేస్తున్నారు కానీ అది సక్రమంగా ఇదవట్లేదండి. ఆయన వచ్చాకైనా సరే ఏదైనా ఈ చిన్నపాటి వర్షానికే మన రాజమండ్రి మునిగిపోతుంది. అలా కాకుండా కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ అది సవ్యంగా చేసి ఈ మెయిన్ పేదలందరికీ కూడా తాగునీరు ఇవి ఇక అందాలని మేము కోరుకుంటున్నాం. కూటమి వస్తుందని అనుకుంటున్నాం. అంటే కొంచెం డెవలప్మెంట్ అది బాగుంటుందని వాళ్ళు ఎక్కువ మెజారిటీ బయట చెప్తున్న దాన్ని బట్టి కూటమి వస్తుంది బెటర్ అని. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసుని టౌన్ డెవలప్మెంట్ ఇంకా ఏమైనా కావాల్సిన ఫెసిలిటీస్ అవి అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. అన్ని జగన్ వస్తారు, ఆయన చేసిన పథకాలు కంటిన్యూ చెప్తారు. రాజమండ్రి కొద్దిగా ఎక్కువ, దాన్ని బట్టి భర్త గారు చేసిన పనుల మీద కొద్దిగా తక్కువ.